హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎవరికైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వలేదు అండ్ క్యాండిడేట్స్కి ఎవరికైతే పేమెంట్ ఫెయిల్ అయిందో అండ్ రీఫండ్ వచ్చే క్యాండిడేట్స్ వాళ్ళకి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయాలి. సో స్టూడెంట్స్ ఇలాంటి కేసెస్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అనేది కూడా షేర్ చేయండి. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి హాల్ టికెట్స్ రిలీజ్ చేసేసారు. కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, కొంతమందికి అయితే డౌన్లోడ్ అవ్వలేదు. ఇలాంటి కేసెస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూసుకోవచ్చు. ద క్యాండిడేట్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ బట్ పాలిసెట్ హాల్ టికెట్ నాట్ జనరేటెడ్ డ్యూ టు ద ఫీజ్ ఫెయిల్యూర్ or refund for any other reasons can approach nearest the helpline center, government helpline centers up to 29th April 2025 with registration application printout. సో మీరు ఫీజ్ అమౌంట్ ఒకవేళ మీరు ఏం చెప్తున్నారంటే ఫీజ్ అమౌంట్ మీరు చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా క్యాన్సిల్ అయినా కూడా లేదా ఫెయిల్యూర్ అయినా కూడా ఇలాంటి కేసెస్ ఎవరైతే ఉంటారో మీ అప్లికేషన్ తీసుకువెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్లో చూపిస్తే మీరు ఫీజు అక్కడ పే చేసుకొని మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైనా ఉంటే 2 పాస్పోర్ట్ ఫొటోస్ క్యారీ చేసుకుంటే మీకు హాల్ టికెట్ జనరేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో 30th ఉంది కాబట్టి ఎగ్జామ్ మనకు టైం లేదు కాబట్టి సో ఇంకా అప్లై చేయలేని వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీరు డైరెక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళండి. అప్లై చేయలేని వాళ్ళు నేను చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఏమైనా ఛాన్సెస్ ఉంటే వాళ్ళకి చేసుకున్న ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఇంకా వాళ్ళకి వెబ్సైట్లో అయితే ఉంది. సో మనకి చేసుకున్నప్పుడైతే వెబ్సైట్లో అయితే లేదు. వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో అయితే వాళ్ళకి ఆ చేసుకున్న ఆపర్చునిటీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీ పర్టికులర్ రీజన్ కరెక్ట్ అయితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకోవాలి, జాయిన్ చేసుకోవాలని అయితే ఆ కండిషన్తో ఆలోచిస్తారు. సో ఇంకా అప్లై చేయలేని వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియరెస్ట్ అయితే వెళ్ళండి. అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయినా మీరు వెళ్ళినా క్యారీ చేస్తే మీ ప్రాబ్లం అయితే లేదు. అక్కడికి వెళ్ళి మాకు ఇలాగ అయింది, హాల్ టికెట్ జనరేట్ అవ్వలేదు, సో వాళ్ళు మీకు హాల్ టికెట్ రీజనరేట్ అయితే చేసి మీకు హాల్ టికెట్ అనేది హ్యాండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ అప్లై చేయలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్ రీజన్ చెప్తే వాళ్ళు కూడా అప్లై చేసే ఛాన్స్ ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నాను. ఇది 100% డ్యామ్ షూర్ అనేది అయితే కాదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన పాలిసెట్ ఏ విధంగా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా గతంలో ఒక వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.